ఐపీఎల్లో 48 మ్యాచ్లు ముగిశాయి. పరుగుల వేటలో కొందరు, వికెట్ల వేటలో మరికొందరు పోటీ పడుతున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో కట్టిపడేస్తున్నారు. పరుగుల రేసులో విరాట్ కోహ్లీ తగ్గేదే లేదంటున్నాడు. తనకు తానే పోటీ అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ఆర్సీబీ ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాటింగ్ పవర్ చూపిస్తున్నాడు. నిలకడైన ఆట తీరుతో రెచ్చిపోతున్నాడు. కుర్రాళ్లను మించి అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. సీజన్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈసారి 500 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ కూడా కోహ్లీనే. ఇప్పటి వరకు విరాట్ 10 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. సరిగ్గా 500 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ ను తన దగ్గరే పెట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాట్కు గట్టిగానే పనిచెబుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పొజిషన్ మారాక డిపెండబుల్ ప్లేయర్లా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో రుతురాజ్ గైక్వాడ్ బరిలో దిగాడు. 447 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా తగ్గడం లేదు. 10 మ్యాచ్ల్లో 418 పరుగులు సాధించాడు. 3వ స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు 4 ప్లేయర్లు మాత్రమే 400 పరుగుల మార్కును దాటారు. అందులో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 406 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సైతం అదరగొట్టేస్తున్నాడు. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పంత్ 10 మ్యాచ్ల్లో 408 రన్స్ సాధించాడు. 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నిలిచాడు. సాల్ట్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 392 రన్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 7వ స్థానంలో ఉన్నాడు. శాంసన్ 9 మ్యాచ్ల్లో 385 పరుగులు చేశాడు. కేకేఆర్ ఓపెనర్గా ఆడుతున్న సునీల్ నరైన్ పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. 9 మ్యాచ్ల్లో 372 పరుగులు చేశాడు. 8వ స్థానం దక్కించుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే 17వ సీజన్ను మెమరబుల్ గా మార్చుకుంటున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ తో సీఎస్కేకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. 9 మ్యాచ్ల్లో 350 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో 9వ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో ముంబై ఇండియన్స్ కుర్రాడు తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. తిలక్ వర్మ 10 మ్యాచ్ల్లో 342 పరుగులు సాధించాడు. పర్పుల్ క్యాప్ రేస్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రేసులో బూమ్రా దూకుడు మీదే ఉన్నాడు. కానీ ముంబై స్టార్ బౌలర్కు పోటీ తప్పడం లేదు. బూమ్రా 14 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా 14 వికెట్ల చొప్పున సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీషా పతిరణ 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్, ముంబై బౌలర్ కోయెట్టి, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా 13 వికెట్ల చొప్పున సాధించారు. డీసీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, పంజాబ్ కింగ్స్ బౌలర్లు హర్షదీప్ సింగ్, శామ్ కర్రన్ 12 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు. మొత్తంగా అటు ఆరెంజ్ క్యాప్, ఇటు పర్పుల్ క్యాప్ రేస్ హోరాహోరీగా సాగుతోంది.